మంచిది, అందరు కూర్చోండి. కూడి ఉన్నందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని మహా గొప్ప కృపను బట్టి ఈరోజు మనం ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాం. మంచిది, చాలా సంతోషం. మనం ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది ప్రభు బల్లో చేవేస్తూ విశ్వాసులంగా జీవిస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు దాకా కొనసాగిద్ది అంటే యేసు ప్రభు వచ్చిందాకా. ఈలోపు ఒకవేళ ప్రభు మనల్ని ఆయన దగ్గర పిలుచుకుంటే అంతవరకు కొనసాగాల్సిందే. అయితే విశ్వాసులైనటువంటి మనం ఎలా జీవించాలి, మన పూర్వం ముందున్న క్రైస్తవ సంఘ విశ్వాసులు ఎలా మాదిరిగా ఉన్నారు అనేటువంటి వాళ్ళ మాదిరి మనకు చాలా అవసరం ఈనాడు. ఈ రోజుల్లో ఏంటంటే ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి సంఘం వాళ్ళది, ఎవరి క్రమం వాళ్ళగా ఉంటా ఉన్నాయి. అయితే ఆది అపోస్తుల క్రమం, వాళ్ళ విశ్వాసపు తీరు ఎట్లా ఉంది అనేది మనకు అవసరం. మనం ఎప్పుడు కూడా ఎవరిని ఫాలో అవ్వకూడదు, దేవుని వాక్యాన్నే ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సహవాసము, ఒక్కొక్క సంఘము వాళ్ళ క్రమాలు పెట్టుకుంటారు. అవి కూడా మంచిదే. మరి దేవుని ఆత్మచేత నింపబడి దేవుడు వాళ్ళకి ప్రేరేపించగా ఆ క్రమాలు ఇచ్చారు. మనకును కొన్ని క్రమాలు ఉన్నాయి. అయితే మన క్రమాలన్నీ కూడా ఎలా ఉండాలంటే మన ముందున్నటువంటి అపోస్తలులు ఏ రీతిగా ఉన్నారు, బైబిల్లో ఉన్న విశ్వాసులు ఎలాంటి మాదిరి కలిగి ఉన్నారు అనేది మనము కలిగి ఉండాలి. దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఈరోజు వాక్య భాగం యొక్క సందేశం ఏంటంటే మాదిరి విశ్వాసులు. ఏంటి చెప్పండి? మాదిరి విశ్వాసులు. బైబిల్లో మనకి మాదిరి విశ్వాసులు ఉన్నారు. వారిని మనం తెలుసుకొని వారు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు, వారిలో ఉన్న మాదిరి ఏంటి అనేది మనం నేర్చుకొని మన విశ్వాసాన్ని కొనసాగించాలి. అది మనము చేయవలసినటువంటి యొక్క పని. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి దెస్సలోనికైల మొదటి పత్రికలో ఈ 1వ అధ్యాయంలో మనకి మాదిరి విశ్వాసులు కనపడతారు. దెస్సలోనికైల సంఘములో మాదిరి విశ్వాసులు ఉన్నారు. ఏ సంఘంలో ఉన్నారు చెప్పండి? దెస్సలోనికైల సంఘములో మాదిరి విశ్వాసులు ఉన్నారు. అక్కడ చదవండి 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, దేవుని ఎదుట రైట్. ఒకసారి 7వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. అందరు చెప్పండి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఇక వినండి, అపోస్తులైన పౌలు దెస్సలోనికలకు రాసిన 1వ పత్రికలో మనకి మాదిరి విశ్వాసులు కనబడుతున్నారు. వారు మాసిదోనియా ప్రాంతం వాళ్ళకి మాదిరిగా ఉన్నారంట, అకయాలోని ప్రాంతంలో వారికి మాదిరిగా ఉన్నారంట. ఒక మోడల్గా అంటే అర్థం ఏంటంటే మనం దెస్సలోనికల సంఘంలో విశ్వాసులు ఉన్నారు, వారిని మనం ఫాలో అవ్వాలి. వారికి మంచి మాదిరి కలిగి ఉన్నారు, వాళ్ళు మంచి క్రమాన్ని కలిగి ఉన్నారు అని అకయ, మరి మాసిదోనియా, ఇంకా అనేక ప్రాంతాల వాళ్ళు ఈ విశ్వాసుల మాదిరిగా తీసుకున్నారంట. అయితే ఏమిటి వాళ్ళ మాదిరి అని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా చూసుకున్నాము 2వ వచనంలో విశ్వాసముతో కూడిన మీ పనిని. నంబర్ 1, వీళ్ళ మాదిరి ఏంటంటే వీళ్ళు పనులు చేస్తారు. దెస్సలోనికల్లో ఉన్న విశ్వాసులు వాళ్ళు పనులు చేస్తారు. వాళ్ళ పనుల్లో ఏం కనపడుతుందంట? విశ్వాసం కనపడుతుంది. మాదిరి విశ్వాసులు ఎలా ఉంటారంటే పని చేస్తారు బాగా, ఆ పని కూడా విశ్వాసముతో చేస్తారు. కాబట్టి మాదిరి విశ్వాసులు పనిలో
విశ్వాసం కలిగి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఏ పని అయితే చేస్తామో సంఘములో ప్రతి పని ఎలా చేయాలి చెప్పండి? విశ్వాసముతో చేయాలి. ఏ చిన్న పని చేసినా, మందిరం ఊడ్చినా, చాపలేసినా, ఆరాధన చేసినా, భోజనాలు చేసినా, లేక సంఘ కార్యక్రమాలకు ఎంత పెద్దవని, చిన్నయైనా పెద్దయైనా, ఏవైనా సరే ప్రభువు మనకు అప్పగించిన పనిని ఎలా చేయాలంటే మనం విశ్వాసముతో చేయాలి. ఉదాహరణకి అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, నేను వెళ్ళి మందిరాన్ని శుభ్రం చేసి పరిచర్యకు సిద్ధం చేస్తే దేవుడు నాకు తప్పనిసరిగా ఆశీర్వాదం ఇస్తాడు అని విశ్వాసం కలిగి ఉండాలి. నేను ఆరాధనకి వెళ్తే లేక ఉపవాస ప్రార్థనకి వెళితే బైబిల్ చదవటం ఒక పని, ప్రార్థన చేయటం ఒక పని. నేను ప్రార్థన చేస్తే, బైబిల్ చదివితే నాకు దేవుడు గొప్పగా కృప చూపిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసంతో మనం ప్రతి పని కూడా చేయాలి. వీళ్ళు దెస్సలోనికైన వాళ్ళు ఆ రీతిగా వాళ్ళ పనులు ఎట్లా చేశారంటే విశ్వాసముతో చేశారంట. రెండవదిగా చూస్తే వాళ్ళు మీ ప్రయాసమును, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. మాదిరి విశ్వాసులు ప్రయాసపడుతున్నారు, వాళ్ళు ప్రయాసపడ్డారు. వాళ్ళ ప్రయాసంలో ఏముందంటండి? ప్రేమ ఉంది. ప్రేమతో ప్రయాసపడ్డారు. మందిరానికి వచ్చి ఒక పని చేయాలంటే దాన్ని ప్రయాసపడాలి, ప్రయాసమే. ఉదాహరణకి మందిరానికి మిల్లు దూరం అనుకోండి, అక్కడి నుంచి పనులు చూసుకొని రావాలి, అది ప్రయాసం. వచ్చి మోకాళ్ళని ప్రార్థన చేయటం ప్రయాసం. అన్ని పనులు ముగించుకొని సమయానికి రావటం ప్రయాసం. అయితే ఈ ప్రయాసము ఎలా ఉండాలంటే ప్రేమతో ప్రయాసపడాలి. దేవుని కొరకు స్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో, అందరు చెప్పండి మాట, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. ఇక వినండి, దెస్సలోనికలో ఉన్న సంఘ విశ్వాసుల యొక్క విశ్వాసానికి సీక్రెట్, రహస్యం ఏంటి అంటే, వాళ్ళని మనం ఏమని చెప్పుకున్నాం ఇప్పటి వరకు? వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? మాదిరి విశ్వాసులు. అందరు చెప్పండి, మాదిరి విశ్వాసులు. ఈ మాదిరి విశ్వాసుల యొక్క మాదిరి, వాళ్ళ విశ్వాసానికి ఏమిటి సీక్రెట్ అంటే, వాళ్ళు వాక్యం వినేటప్పుడు వాక్యాన్ని అంగీకరించారు. వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని వినేటప్పుడు అంటే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా అండి? ఇది మనుషుల వాక్యం కాదు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఇది వాళ్ళ యొక్క విశ్వాసం. ఎప్పుడైతే మనము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, తన దాసుడు నోరు తెరుస్తున్నాడు అంతే, కానీ మాటలు దేవునివి, పరిశుద్ధాత్మ సహాయంతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న భావన మనలో కలుగుతుందో అది మనకి ఎంతో గొప్ప ఆశీర్వాదము. దెస్సలోనికైన విశ్వాసులు వాళ్ళు ఆ విధంగా చేశారంట. మీరు వాక్యాన్ని అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని దానిని ఎంచక, వాళ్ళు ఏమి ఎంచలేదంట? ఇది మనుషులు చెప్పేది కాదు, దేవుడు చెప్పేది. సంగమునకు వచ్చిన తర్వాత వాక్యం మీరు వినేటప్పుడు, ఇక్కడ ఎవరు ఉండి బోధిస్తున్నా సరే, వాక్యము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని, ఇది మనుషుల వాక్యం కాదు, దీనిని నేను మనుషుల వాక్యముగా ఎంచటం లేదు, దేవుడి వాక్యముగా నేను ఎంచుతున్నాను అని అనుకొని ఆ దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే అది ఎంతో గొప్ప భాగ్యం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ వాక్యము విశ్వాసులైన వారిలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. అంటే కార్యాన్ని కలుగు చేస్తుంది. నీకు ఒక పని ఉంది, దేవుడు నీకు ఒక పని చేయాలి. నీ కుటుంబంలో లేక నీకు వ్యక్తిగతంగా, నీ పిల్లలకో, నీ ఇంటికో దేవుడు ఒక కార్యం చేయాలి. ఆ కార్యం చేయటానికి నీకు ఒక సీక్రెట్ దేవుడు చెప్పేది ఏంటంటే, నీ వాక్యాన్ని నమ్మి, ఇది దేవుని వాక్యము, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఈ వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకుంటే, ఆ వాక్యపు వెలుగులో నుండి నీకేం కలుగుతుందంటే ఖచ్చితంగా నీ పనులు సఫలమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూసారా, కార్యసిద్ధి కలగటానికి విశ్వాసుల జీవితంలో
మన కార్యములు సిద్ధించటానికి, మన కార్యములు జరగటానికి వాక్యము చాలా శ్రేష్టమైంది, వాక్యం చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వాళ్ళు ఎలా మంచి మాదిరి విశ్వాసులు అయ్యారంటే వారి వాక్యాన్ని అంగీకరించే వాళ్ళు. అది మనుషుల వాక్యం అని అనుకోలే వాళ్ళు, ఇది దేవుని వాక్యము అని వాళ్ళు ఎంచుకున్నారు. ఇది మనకి ఎంతైనా ఆశీర్వాదంగా మనం భావించాలి. అట్లని చూడండి, అక్కడ వాళ్ళందరికీ మాదిరిగా ఉన్నారు. అనేక మంది విశ్వాసులకు వారు మాదిరిగా ఉన్నారు. 10వ వచనం చూడండి, 1వ అధ్యాయము 10వ వచనం. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడైన దేవునికి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపునకు తిరిగితురో. ఇక వినండి, ఇక్కడ ఆ విశ్వాసులు వాళ్ళకున్న మాదిరిలో కొన్ని విషయాలు చూస్తే వాళ్ళు విగ్రహాలను విడిచిపెట్టారంట. ఏం విడిచిపెట్టారు చెప్పండి? విగ్రహాలు విడిచిపెట్టారు. మనం అనుకోవచ్చు, మేము ఎట్టి విగ్రహాలను పూజించము, విగ్రహాలు మా ఇళ్ళలో లేవు అనుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీకు దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే ఏదైనా నువ్వు ఎక్కువ విలువనిస్తున్నావంటే అది నీకు విగ్రహంతో సమానం. అర్థమవుతుందా? నీవు దేవుని కంటే ఎక్కువగా దీనిని ప్రేమిస్తూ ఉంటే అది నీకు విగ్రహంతో సమానం. ఒక ధనవంతుడు వచ్చాడు కదా యేసుప్రభు దగ్గరికి, మిగులు ఆస్తిపరుడు వచ్చాడు. వచ్చి నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని యేసుప్రభుని అడిగాడు. ఏమడిగాడు చెప్పండి? నిత్య జీవానికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే, నీకు కలిగినవన్నీ అన్ని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆయన మిగులు ఆస్తిపరుడు కాబట్టి ఏం చేశాడు? ఇది కుదిరే పని కాదులే అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఆయనకి ఆస్తి అనేది ఒక విగ్రహం అయిపోయింది. ఆ విగ్రహాన్ని విడిచిపెట్టలేకపోయాడు. అవును కదండి? దాన్ని విడిచిపెట్టలా. మన జీవితంలో దేవుని కంటే దేన్నైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో అదే మనకి ఏమవుతుందంటే విగ్రహం అయిపోతుంది. దాన్ని విడిచిపెట్టకుండా మనము ఎలా నిత్య జీవాన్ని పొందగలం? ఎలా ప్రభు సన్నిధిలో దీవించబడగలం? కాబట్టి దెస్సలోనికలో ఉన్న విశ్వాసులు వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళకున్న విగ్రహాలని విడిచిపెట్టారు. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన విగ్రహాలు విడిచిపెట్టాలి. చెప్పుకున్నాం కదా, విగ్రహాలంటే మన పనులు. దేవుని కంటే ఎక్కువగా మన పనులు ఉండకూడదు. దేవుని టయాన్ని దొంగిలించే పనులు మనకు ఉండకూడదు. కాబట్టి వాటిని విడిచిపెట్టి దేవునికి ప్రాధాన్యం ఇవ్వాలి. అది మాదిరేది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే జీవం గల దేవునికి దాసులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? దాసులుగా అంటే తమ్మును తాము తగ్గించుకున్నారు. దేవుని బిడ్డలైన వారు తగ్గింపు కలిగి ఉండేవారుగా ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? తగ్గింపు. వాళ్ళు అక్కడ చూస్తే వాళ్ళు జీవము గల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులయ్యారంట. వాళ్ళు మేము మా తండ్రికి దాసులము, మా యేసయ్యకు దాసులము అని వారు దాసులుగా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి దాసులంగా ఉండాలి. దాసుడు ఏం చేస్తాడంటే యజమానుడు చెప్పిన ప్రతి పని చేస్తాడు, తిన్నా తినకపోయినా, అంతే కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళు తమ్మును తాము తగ్గించుకొని దేవుని దగ్గర దాసులుగా ఒప్పుకుంటున్నారు. మనము దేవుని దగ్గర దాసులంగా ఉండాలి. తర్వాత వాళ్ళు దేని కొరకు వాళ్ళు ఉన్న మరొక మాదిరి ఏంటంటే వాళ్ళు ఉగ్రత నుండి తప్పించే యేసు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన ఉగ్రత నుండి తప్పిస్తాడు అని ఉగ్రత నుండి తప్పించే యేసు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఎదురు చూపులు ఎవరి కొరకు? ఇది గుర్తుపెట్టుకోండి.
ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? నాకు బ్యాంకులో లోన్ రావాలి 3 లక్షలు, దాని కొరకు ఎదురు చూస్తున్నానా? లేక ఇంకా మనం కొంతమంది డాక్టర్ గ్రూప్ వాళ్ళు లోన్ల కోసం ఏం ఎదురు చూస్తారు? ఉన్న లోన్ తీరక ముందే ఇంకా మళ్ళీ కొత్త లోన్ ఎప్పుడు తీసుకొని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా మనిషి యొక్క ఎదురు చూపులు రకరకాలుగా ఉంటాయి. దెస్సలోనికలో ఉన్న విశ్వాసులు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంట? యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం, ప్రియుని ముఖము మనోహరం. రాజగు యేసు వచ్చునుగా, రాజము నాకు తెచ్చునుగా. రాజగు యేసు వచ్చునుగా, రాజము నాకు తెచ్చునుగా. రాజ్యమునందు నేరానిగా, రాజ్యమునందు నేరానిగా, రమ్యముగానే నుండునుగా, రమ్యముగానే నుండునుగా. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం, ప్రియుని ముఖము మనోహరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దెస్సలోనికలో ఉన్నటువంటి వారు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు చెప్పండి? యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయన రాజ్యం తీసుకొని రాబోతున్నాడు. ఆ రాజ్యములో నేను రాణిగా ఉండాలి. అదేంటండి పాస్టర్ గారు, మీరు పురుషులు కదా, మరి మీరు కూడా రాణి అంటే యేసు ప్రభు దగ్గర అందరు రాణులే, రాజులు లేరు, ఆయన ఒక్కడే రాజు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడని రాయబడి ఉంది. వధువు సంఘం అంతా కూడా రాణితో సమానం. కాబట్టి యేసుక్రీస్తు కొరకు ఈ దెస్సలోనికలో ఉన్నవారు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఎదురు చూస్తున్నారు చెప్పండి? ఆయనే ఉగ్రత నుండి తప్పించేవాడు అని. అర్థమవుతుందండి? ఉగ్రత నుండి తప్పించేది ఎవరండి? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఏమిటి ఆ ఉగ్రత? 2019, 2020 సంవత్సరంలో వచ్చింది పెద్ద ఉగ్రత. దానికే ప్రపంచం అంతా వణికిపోయింది. ఇంకా మహా ఉగ్రత రాబోతుంది. యేసు ప్రభు రెండవ రాకడ సమయంలో రాబోతున్న ఉగ్రత అది భయంకరమైన ఉగ్రత. అసలు నరకమే పెద్ద ఉగ్రత అండి. ఏంటి చెప్పండి? నరకమే పెద్ద ఉగ్రత. ఆ ఉగ్రత నుండి తప్పించబడాలి. అలా తప్పించే యేసు కొరకు మనం ఎదురు చూడాలి. ఇది దెస్సలోనికలో ఉన్నవారు ఎదురు చూస్తూ ఉన్నారు, ఉగ్రతను తప్పించే యేసుక్రీస్తు ప్రభువు కొరకు. అక్కడ ఒకసారి చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. అక్కడ కూడా చదవండి. కాబట్టి ఆయన రక్తం వలన మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, అందరు చెప్పండి, ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. కాబట్టి ఉగ్రత తప్పించేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఏ ఉగ్రత అయినా సరే. ఉగ్రత తప్పించే యేసు దగ్గరికి రావాలి. ఉగ్రతను తప్పించే ప్రభు అని యేసు పాదం దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేశాం 26 గంటలు. అందరూ చక్కగా ప్రార్థన చేశారు. కొంతమంది మాకు ప్రార్థన సంతసేపు ఎప్పుడు చేయలేదు అన్నారు. ఆయన గంట సేపు చాలా ఘనంగా చేశారు. పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. మన ప్రియ సహోదరు అయితే ఫోన్లో కూడా ప్రార్థన కూడా వాళ్ళ ఆయన ఫోన్ రికార్డ్ చేసి మరీ పెట్టాడు గ్రూప్లో. విన్నారా లేదు? కొంతమంది విన్నారా? జ్యోతి ప్రార్థన మోహనం కొంత రికార్డ్ కూడా చేసి పెట్టాడు. సంఘం కొరకు ప్రార్థన చేస్తుంది, బాగా కొంత బిట్టు పెట్టాడు. అందరూ చక్కగా 26 గంటలు ఒకళ్ళ వెంబడి ఒకళ్ళు చక్కగా ప్రార్థన చేశారు.
ఇది ఎంత ఆశీర్వాదమో తెలుసా అండి? నీవు ఒక గంట ప్రార్థన చేస్తే నీ గురించి 25 మంది 25 గంటలు చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం తెలుసా? అంటే ఒకరికొకరు ఒక పురుకొల్పుకొని ప్రార్థన చేయటం ఇది. చాలామంది మరి బయట వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి మన ప్రియ సహోదరి ప్రార్థన చేసింది చిన్ని. ఎక్కడో కృష్ణా జిల్లా అవతల ఇస్సన్నపేటలో ఉన్న ఇద్దరు దేవుని బిడ్డలు వాళ్ళు ప్రార్థన చేశారు. పసుమర్లో వాళ్ళు ఎక్కడెక్కడో ప్రార్థన చేశారు. ఇంకా అనేక మంది అడిగారు నన్ను, అయ్యా ఈసారి మమ్మల్ని కూడా మీ ఆ ప్రార్థన టీంలో చేర్చుకున్నారు. అందుకే ప్రభు చిత్తమైతే నవంబర్లో 40 గంటల్లో 40 మందితో ప్రార్థన జరగబోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! దాని కొరకు సిద్ధపడండి. 40 గంటలు 40 మంది చేస్తారు వరుసగా. నీ గురించి 40 మంది ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు దేవుని సన్నిధిలో మోకాళ్ళు అంటే ఎంత భాగ్యం అది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఉగ్రత నుండి తప్పించే యేసు కొరకు ఎదురు చూసే ప్రక్రియలో ఈ ప్రార్థన ఒక భాగము. ఇది గుర్తుపెట్టుకుని అర్థమైందండి? ఎందుకు మనం ప్రార్థన చేసేది? మన మీద పెద్ద ప్రార్థనా పరులు అనే లేక ప్రార్థన చేస్తే 1,00,000 రూపాయలు లోన్ ఏమైనా వచ్చిద్దా? రాదు. కానీ ఎందుకు చేస్తున్నాం? ఉగ్రత నుండి తప్పించి యేసయ్య ఉన్నాడు, ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. నన్ను ఆదుకునే యేసుక్రీస్తు ఉన్నాడు, నన్ను బలపరిచే యేసయ్య ఉన్నాడు, నన్ను స్థిరపరిచే ప్రభు ఉన్నాడు, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు ఉన్నాడు. ఆయన పాదముల దగ్గర ప్రార్థన చేస్తే రాబోయే ఉగ్రత నుండి ఆయన నన్ను తప్పించడానికి సమర్థుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా! ఇదే మన యొక్క విశ్వాసం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక ఉగ్రత నుండి తప్పించే యేసు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు మంచి మాదిరి వాళ్ళది. తర్వాత చూస్తే వాళ్ళు ఆయన వైపు తిరిగినట్లుగా ఉన్నది. ఎవరి వైపు అంటే యేసు ఉగ్రత నుండి తప్పించి యేసు వైపు తిరిగారు. విగ్రహాలను విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఎటువైపు తిరిగారంట? యేసు వైపు తిరిగారు. రాజకీయ నాయకులు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వైపు తిరుగుతారు. అవును కదా? అంతేగా, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వైపు తిరుగుతారు. దేవుని బిడ్డలైన వారు ఉగ్రతను తప్పించే యేసు వైపు తిరిగేవారుగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు దేవుని వైపు తిరిగారండి. దెస్సలోనికలు ఎవరు చూడండి, ఆ మాట చదవండి. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఎవరి వైపు తిరిగినట్లుగా ఉంది అక్కడ. మీరేలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే చూసారా. మాసిదోనియా వాళ్ళు, అకయ వాళ్ళు దెస్సలోనికలో ఉన్న మాదిరికరమైన విశ్వాసాలను ఉద్దేశించి వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారంటే ఏమని? అరే వాళ్ళు దేవుని వైపు తిరిగారు, ఒకప్పుడు విగ్రహాల జోలికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు విగ్రహాలను విడిచిపెట్టారు, దేవుని వైపు తిరుగుతున్నారు అని ఇతరులకు సాక్ష్యం చెబుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మాదిరి అనేక మందిని ఆకర్షిస్తుంది. మన మాదిరి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి దేవుని వైపు తిరిగారు వీళ్ళు, విగ్రహాలను విడిచిపెట్టారు, జీవం గల దేవునికి దాసులయ్యారు. ఉగ్రత నుండి తప్పించే యేసు కొరకు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వైపు తిరిగారు. ఎంత మాదిరో చూడండి. ఇంత గొప్ప మాదిరి వారిలో ఉన్నది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరేలాగూ దేవుని వైపు తిరిగితరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. సంఘములో ఉన్న వారు ఎప్పుడైతే మంచి మాదిరి విశ్వాసులుగా ఉంటారో లోకము మనల్ని నమ్ముతుంది. లోకం మనల్ని ఒక మాదిరిగా తీసుకొని వాళ్ళే దేవుని దగ్గర సాక్ష్యం చెబుతారండి. ఒక సంఘము దెస్సలోనికలో ఉన్న మాదిరి విశ్వాసులాగా సంఘంలో ఉన్న వాళ్ళు అలా మాదిరిగా ఉండగలిగితే ఏం జరుగుతుందో తెలుసా? మన గురించి బయట వాళ్ళు సాక్ష్యం చెబుతారు. మనమే ఈనాటిలో ఆనాడు దెస్సలోనికలో ఉన్న విశ్వాసులు మనకు మాదిరిగా ఉంటే మనము ఈనాటి సమాజానికి మాదిరిగా ఉండాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! మనమే మాదిరి విశ్వాసులు కావాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, యేసు ప్రభువారు గొర్రెలకు ఎలాంటి కాపరంట? మంచి కాపరి. మంచి కాపరని ఎందుకు చెప్పాలి? ఎవరని చెబుతారు? ఆయన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి మంచి కాపరయ్యాడు. అవునా కదా?
కాబట్టి ఆయన మంచి కాపరైతే ఆయన గొర్రెలు కూడా ఎట్లా ఉంటాయి? ఎట్లా ఉంటాయి చెప్పండి? మంచి గొర్రెలుగా ఉంటే స్తోత్రం కలుగును గాక. మన యేసయ్యకి మంచి కాపరైతే మనము కూడా మంచి గొర్రెలమే. స్తోత్రం కలుగును గాక. ఒక రైతు మంచి రైతు అయితే ఆయన పొలం మంచిగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అవునా కాదండి? రైతు మంచివాడైతే, క్రమశిక్షణ గల్లవాడైతే ఆయన చేసే వ్యవసాయము, ఆ పొలం కూడా బాగా పండింది, బాగా ఉంటుంది. అట్లానే సంఘంలో ఉన్న విశ్వాసులు మంచి మాదిరికరంగా ఉంటే బయట వారు అనేక మంది ఈ సంఘంలో ఉన్న మాదిరిని వారు చూస్తారు, దేవునికి మహిమ కలిగిస్తారు. అందువల్ల మనం మాదిరి క్రైస్తవులంగా ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి క్రైస్తవ సమాజానికి నీవు నేనే ఒక మంచి మాదిరి విశ్వాసిగా ఉండాలి, మాదిరి దేవుని బిడ్డగా ఉండాలి. మన మాట తీరు, మన ప్రార్థన విధానం, మన సాక్ష్యము, మన భక్తి, మన హావభావాలు, మన డ్రెస్ కోడ్ అన్నీ కూడా ఎలా ఉండాలి? లోకానికి ఒక మాదిరిగా ఉండాలి. అరే వాళ్ళ విశ్వాసులు చాలా క్రమశిక్షణగా ఉంటారు, వాళ్ళ తీరు కూడా బాగుంటుంది, వాళ్ళ కట్టు బొట్టు అంటే వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళు ధరించే దుస్తులు కూడా మర్యాదగా ఉంటాయి అనేటువంటి మాదిరి ఉండాలి. దేవుని బిడ్డలైన వారు కంపల్సరిగా దుస్తుల్లో కూడా ఎలా ఉండాలి చెప్పండి? మాదిరిగా ఉండి తీరాలి. దేవునికి మహిమ కలుగుద్ది అలా చేయటం ద్వారా. దుస్తులు లోకస్తుల్లాగా లేక సినిమా యాక్టర్లాగా మన వస్త్రధారణ ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా లోకములు ఎంత ఫ్యాషన్ అయినా సరే గుర్తుపెట్టుకోండి, మన మాదిరి దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. అరే ఆయన పాస్టర్ గారు కదా, ఆయన వస్త్రధారణ ఏంది అట్లా ఉంది అని లోకం అనకూడదు. అరే వీళ్ళు మంచి విశ్వాసులు, వీళ్ళు ప్రార్థనకు వెళ్తారు, వాళ్ళు కట్టుబొట్టు, వాళ్ళ విధానం సరిగ్గా లేదు అనేది రాకూడదు ఎప్పుడు కూడా. అలా వస్తే మనము సేవించే దేవునికి మన ద్వారా మహిమ కలగదండి. కాబట్టి మన మాదిరి మన సమస్త ప్రవర్తనలో కనబడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డల మాదిరి, దెస్సలోనికలో ఉన్న మాదిరి వాళ్ళన్ని విషయాలు కనబడ్డారు. దేవుని బిడ్డలుగా ఈనాడు మన మాదిరి లోకం చూడాలి. లోకం చూసిద్దండి. నువ్వు బైబిల్ తీసుకుని ప్రార్థనకు వస్తున్నావు అంటే, లేక నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, లేక నీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకుంటున్నావు అంటే లోకం నీలో మాదిరిని చూడాలి, లోకం మనలో మాదిరిని చూడాలి. ఆ మాదిరి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి మాదిరి విశ్వాసులు దెస్సలోనికలోనే కాదు, ఈనాడు ప్రతి సంఘములో ఉండాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంఘములో ఉండి తీరాలండి మాదిరి. అది లేకపోతే మనం చేసే భక్తి అంతా కూడా వేస్ట్ అయిపోద్ది కదా. మనకు లోకంలో సామెత ఉంది కదండి, ఏంటి చెప్పండి? ఎంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లు అనే సామెత ఉంది కదా. ఎంత బ్రతుకు బ్రతికి పరలోకం చేరకుండా నరకానికి పోగొట్టుకుంటే నరకానికి వెళితే ప్రయోజనం ఏముంది? అందుకే మన బ్రతుకులో మాదిరి ఉండాలి. మాదిరి విశ్వాసులుగా మా సంఘంలో ఉండాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. నేను మాదిరి విశ్వాసిగా ఉండాలి ప్రభువా, నీ కొరకు జీవించాలి మంచి మాదిరిగా అని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఎవరికి వాళ్ళు ప్రార్థన చేస్తూ నేను మాదిరిగా ఉండాలి. భర్త భార్య మాదిరి చూచి ప్రభు సన్నిధికి వస్తాడు, ఇది వాక్యంలో ఉందండి. అలానే భార్య మాదిరి చూచి, అలానే భర్త మాదిరి చూసి భార్య దేవుని సన్నిధికి వస్తారు. అది పేతురు పత్రికలో మనకు కనపడుతుంది. కాబట్టి మన భక్తి విధానంలో మాదిరి అనేది చాలా ముఖ్యమైనది. ఈ మాదిరి చాలా గొప్పది. అందుకే దేవునికి మహిమకరంగా మనం ఉండే విధంగా మనం దేవుని దగ్గర మంచి మాదిరిగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చైత్ర ఒక మంచి నిలబడు, చైత్ర నిలబడు, నువ్వు నిలబడు. ఎమ్మని చూడండి అందరూ. చైత్ర ఈ అమ్మాయి వాస్తవానికి వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు ఒక మాదిరిగా తయారైంది. ఎట్టో చెప్పమంటారా? ఆమెకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రార్థన చేశాం, సంఘం చేశాము, పశుమతులు సహోదరులు ప్రార్థన చేశారు. నేను హాస్పిటల్కి స్వయంగా వెళ్ళి విశ్వాస మాటలు చెప్పి ప్రార్థన చేస్తే ఆ టైఫాయిడ్ జ్వరం వచ్చింది. టైఫాయిడ్ వచ్చింది ఏంటది? ఇంకా డేంజర్, లివర్ పసికలైంది ఆ పిల్లకి.
లివర్ పసికర్లు అయితే ఆ అమ్మాయి యొక్క ఆ హాస్పిటల్లో బెడ్ మీదే ఉండి ఒక తీర్మానం చేసుకుందంట. ఏంటంటే, నేను తగ్గి యేసయ్య ఇంటికి వెళితే ప్రతి ఆదివారం మందిరానికి వస్తానని ఆ అమ్మాయి ఒప్పుకుంది. హాస్పిటల్లో తీర్మానం చేసుకుంది. అట్లని ప్రతి ఆదివారం వస్తుంది. ఇప్పుడు ఈ పిల్ల వాళ్ళ ఇంటికి మాదిరి కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. విశ్వాసం అంటే అది. వాళ్ళ చిన్నమ్మ చెబుతుంది మన పసుమర్తిలో. ఏదైనా ప్రతి ఆదివారం వస్తుందంటే తీర్మానం చేసుకుందంట హాస్పిటల్లో. నేను నా ప్రభు నన్ను బ్రతికిస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నేను ప్రభు కొరకు ప్రతి ఆదివారం మందిరానికి వెళతాను అని చైత్ర మంచి ఒక మాదిరిగా ఉంది వాళ్ళ ఇంటికి. గాడ్ బ్లెస్ యూ చైత్ర, కూర్చో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం ఎప్పుడైతే లోకానికి మాదిరిగా ఉంటామో మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ ద్వారా దేవునికి ఎంత మహిమ వచ్చిందండి, ఆలోచన చేయండి. ఎంత మహిమ కలుగుతుంది ప్రభుకి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, చిన్న బిడ్డలంటే నాకు ఇష్టము, ఇలాంటి వారిదే పల్లపు రాజ్యం, వారిని నా యొద్దకు రానివ్వండి అన్నాడు. చిన్న పిల్లని చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో పెంచాలి ఒక మాదిరిగా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా మనకి ఎన్నో విషయాలు, నీవు నేను కూడా ఒక మాదిరికరమైన జీవితం జీవించడానికి, సంఘము అభివృద్ధి పొందటానికి సంఘంలో ఉన్న విశ్వాసులే మాదిరి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికి వాళ్ళు, నేను నా పక్కింటి వారికి ఒక మాదిరిగా ఉండాలి, నేను నా ఇంటి వారికి మాదిరిగా ఉండాలి. నన్ను చూసి, నా మాదిరి చూసి, నా భక్తి విధానం చూసి, నా ప్రార్థన జీవితం చూసి, లేక నా సాక్ష్యం చూసి నా ఇంటి వారి దేవుని సన్నిధికి ఆకర్షించబడాలి, నా ప్రక్కింటి వారి దేవుని సన్నిధికి ఆకర్షించబడాలి అనేటువంటి ఒక మాదిరికరమైన జీవితం మనం జీవించగలిగితే అది అనేక మందికి దీవెనకరమే కాదు, దేవునికి మహిమకరంగా కూడా ఉంటుంది. ప్రియులారా, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలు, మనం మాదిరి విశ్వాసులుగా ఉండాలి. మరి అపోస్తులైన పౌలు స్పష్టంగా చెబుతున్నాడు, దెస్సలోనికలో ఉన్నవాళ్ళు మొత్తానికి మంచి మాదిరి విశ్వాసులుగా ఉన్నారు, వారి మాదిరిని మీరు స్వీకరించండి, వారి మాదిరిని మీరు అంగీకరించండి, వారి మాదిరిని మీరు తీసుకోండి అని ఈనాడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుండగా మనము అలాంటి మంచి మాదిరి విశ్వాసులుగా ఉండటానికి ఇష్టపడదాం. ప్రభువా, నన్ను మంచి మాదిరి విశ్వాసిగా చేయ్యా, నన్ను మంచి మాదిరికరమైనటువంటి భక్తునిగా సిద్ధపరచు ప్రభువా అని మనం కూడా ప్రార్థన చేసుకుంటే అది మనకు ఎంతో ఆశీర్వాదము. అట్టి కృప ప్రభు అని యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. దయచేసి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కన్ను మూయండి. నేను ముందు చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత మనం ప్రార్థనలో కొంత సమయం గడుపుద్దాము. జీవము గల మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రమయ్య. దెస్సలోనికయలో ఉన్న సంఘములో మాదిరి విశ్వాసులు ఉన్నారు. వారి నుంచి ఎన్నో మాదిరికరమైన విషయాలు మీరు మాకు తెలియజేశారు. అలాంటి మాదిరి మాకు నేర్పించు ప్రభువాని స్తోత్రాలు. మమ్మల్ని మాదిరికరమైన వారిగా లేవనెత్తు ప్రభువాని స్తోత్రాలు. మా ప్రార్థన, మా భక్తి, మా సాక్ష్యము అయ్యా, మా హావభావాలు, మా కట్టుబొట్టు సమస్తం కూడా అన్ని జనాంగానికి ఒక మాదిరిగా ఉండాలి దేవా. అలాంటి మాదిరికరమైన జీవితం మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ సందేశం విన్న తర్వాత నేను కూడా ప్రభువు కొరకు మాదిరిగా ఉండాలి, నా సాక్ష్యం ద్వారా, నా మాదిరి ద్వారా యేసయ్యకు మహిమ కలగాలి, సమాజము దీవించబడాలని కోరుతున్నారో వారందరినీ నిండారులుగా దీవించండి. ఈ సందేశం చూసిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు బలపరిచిన ఈ ఆత్మ చేత నింపండి. వారి కుటుంబాల్లో ఉన్న శోధనలను తొలగించండి, రోగులను ముట్టండి, స్వస్థపరచండి, బలహీనందరిని లేవనెత్తండి. పరిశుద్ధాత్మ అభిషేకము వారికి అనుగ్రహించు ప్రభువా నీ స్తోత్రమయ్యా. నజరేయుడైన యేసు దావీదు కుమారుడా, నేటి వాక్య భాగం ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని మాకందరికీ సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరి